నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ యూనివర్సిటీకి వెళ్తూ కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రాబోయే రోజుల్లో మరో 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒక పక్క నిరుద్యోగులు కూడా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉందని కూడా వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో మరి దానికి సంబంధించి మరి ఎట్లా నిన్న రేవంత్ రెడ్డి పర్యటనను ఎట్లా స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారని కూడా దాని గురించి మాట్లాడుతూ మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగులకు సంబంధించింది రవి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా వస్తారన్న, మరి నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే దాదాపుగా ఒక 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో క్యాంపస్కి వెళ్ళడం జరిగింది. ఎట్లా ఏం చెప్తారు దీనికి సంబంధించి? మేమైతే 100% నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనని 100% వ్యతిరేకిస్తామన్నా. ఎందుకంటే ఉస్మానియా అనేది ఉద్యమాల గడ్డ, ఉద్యమాలు పురుడు పోసుకున్న గడ్డల అందరూ నీతి నిజాయితీతోనే ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది ప్రొఫెసర్లను, ఎంతోమంది నాయకులను, ఎంతోమంది లీడర్లను ఇచ్చింది. ఆ గడ్డ వేదికగా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ఆయన ఇచ్చిందే 6,000 ఉద్యోగాలు, కానీ 60,000 ఉద్యోగాలు అని చెప్తుండు. గత ప్రభుత్వం ఇచ్చిన 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వు నియామక పత్రాలు ఇచ్చి నువ్వు ఇచ్చిన 6,000 ఉద్యోగాలకు నువ్వు చెప్తున్నావు 60,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్తున్నావు. నువ్వు యాక్చువల్గా నువ్వు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో వేస్తానని చెప్పినావు. ఏడాది కాలం కాదు కదా, నువ్వు ఇప్పుడు 20 నెలలు అవుతుంది. 20 నెలల నువ్వు 6,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు నిన్న ఉస్మానియా గడ్డ వేదిక నువ్వు చెప్పినన్ని పచ్చి అబద్ధాలు, మోసాలు ఇవన్నీ మేము గమనిస్తున్నాం. అందుకోసం నువ్వు నిన్న బారికేడ్లు పెట్టుకొని పోయినావు ఉస్మానియా యూనివర్సిటీకి. నువ్వు 30 ఏళ్ళ తర్వాత ఒక సీఎం పోతున్నాను నువ్వే అనౌన్స్ చేసినావు. పోయిన తర్వాత కనీసం బారికేడ్లు కూడా పో. మరి ఇప్పుడు నువ్వేమన్నావు, ఈరోజు ఉస్మానియా గడ్డ పోయి బారికేడ్ లేకుండా నేను మళ్ళీ డిసెంబర్ 9కి వస్తా అంటున్నావు. మరి ఇప్పుడేందుకు బారికేడ్లు పెట్టుకున్నావు? అంటే అన్ని అబద్ధాలన్నా, మాయమాటలు. ఇచ్చిందేమో 6,000 ఉద్యోగాలు, చెప్పుకునేదేమో 60,000 ఉద్యోగాలు. వీళ్ళు క్యాలెండర్ అనేది 1 ఇయర్లో క్యాలెండర్ ఇస్తున్నారు. ఆ 1 ఇయర్ పోయింది, ఇప్పటికి 20 నెలలు అవుతుంది. వీళ్ళు అన్ని దగులుబాజీ మాటలు అన్న, ఈ మాటలు నమ్మే పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వద్దని చెప్పేసి అశోక్నగర్లో ధర్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. సో ఏంది మరి, ఏం చెప్తారు దీనికి? వీళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే, మమ్మల్ని ఉద్యోగాలకు మాకు కొంచెం ఇబ్బందులు జరిగినాయి గత ప్రభుత్వం అని చెప్పేసి మేము ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి రెచ్చగొట్టి ధర్నాలు చేయించిర్రు, కేసులు వేయించిర్రు. కానీ ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చినసరికి మేము ఉద్యమాలు చేస్తేనేమో ప్రతిపక్ష ఉద్యమాలు అవుతాయి. మేము మాకు ఎగ్జామ్ లేదు, డిఎస్సికి గ్రూప్ 2కి దగ్గర అయింది, జర పోస్ట్ పోన్ చేయరా నాయన అని అడిగితేనేమో మాకు ఉద్యోగ నోటిఫికేషన్లో వద్దని ధర్నా చేస్తున్నామని చెప్తాడు. అంటే ఒక అబద్ధాన్ని ఎంత స్పష్టంగా చెప్పాలో మనం రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న నిరుద్యోగులు కానీ, పిల్లలు కానీ, చదువుకున్న పిల్లలు కానీ మొత్తం అబద్ధాలతోటి అబద్ధం చెప్పి ఏదో మేము గొప్ప అని చెప్పుకుంటారు. కానీ అది మేము గమనిస్తున్నాం. రేపు స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా చెంపదెబ్బ కొడతాం నేను మీడియా మొక్కని చెప్తున్నాను. ప్రధానంగా ఈ జాబ్ క్యాలెండర్ అంశంలో కావచ్చు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు. సో అంటే ఎట్లా ఏం చెప్తా అనుకుంటారు ప్రభుత్వానికి కావచ్చు, మరి అటు ఏం చెప్తాం అంటే కొంత టైం ఇవ్వండి, మేము ఇంకా నోటిఫికేషన్ కూడా వేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి ఏం చెప్తారు అన్న? ఆల్రెడీ 20 నెలలు అయిపోయింది, ఇంకా ఎందుకు టైం ఇవ్వాలన్నా? ఇంకా ఇప్పుడు మా ఏజ్ ఇప్పుడు 21 సంవత్సరం ఉందా, మాది 30 సంవత్సరాలు దాటింది. మా ఏజ్ చిన్నగా ఉందా, ఇంకా టైం ఇవ్వడానికి ఇంకా ఇచ్చుకోకపోతే మా ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోయిన తర్వాత మేము టైం ఎందుకు ఇవ్వాలన్నా? ఇప్పుడు మాకు మా ఇంట్లో మా పరిస్థితులు ఏంది, మా కుటుంబ పరిస్థితులు ఏంది, కుటుంబ నేపథ్యం ఏంది, ఎట్లా టైం ఇస్తా ఉన్నాం మేము? మీరే అన్నారు కదా, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సరే, ఎస్సీ క్లాసిఫికేషన్ వల్ల ఇబ్బంది అయిందని అంటారు. సరే, అవి పోయింది. ఇప్పుడే ఇవ్వచ్చుగా నోటిఫికేషన్లు. ఇప్పటికి కూడా ఏమంటారు అంటే ఇంకా 40,000 ఉద్యోగాలు ఏమన్నా అంటారు. అంటే 2 లక్షలలో ఇంకా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిర్రా? మీరే చెప్తారు 60,000 వచ్చినామని. ఒకడేమో 60 అంటాడు, ఒకడు 70 అంటాడు, ఒక 1,00,000 అంటాడు. సర్కారు వారి పాట లెక్క అయిపోయింది ఇది. ఇలా అన్ని మాటలన్నీ దగులుబాజీ మాటలు అన్న. దీనికి అంత మించి ఇంకోటి ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్న వాళ్ళని కావాలనే ధర్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ పేమెంట్ బ్యాచ్, ఎవరు నిజమైన ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే రోడ్లు ఎక్కారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు అన్న? సరే, మనం ఆడుకుందాం. మీరు గతంలో మా దగ్గరకు వచ్చి చెనగాని దయాకర్ కానీ, ఇప్పుడు మన ఈ రియాజ్ సార్ కానీ, బల్మూరు వెంకట్ కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు మేము ప్రతిపక్ష అభ్యర్థులం. అప్పుడు కానప్పుడు ఇప్పుడు ఎట్లయితాం? మొన్న కూడా ఏదో మీడియాలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటాడు ఉస్మానియా వాళ్ళు బార్లలో కూర్చొని తాగుతారు అంటారు. అసలు ఒక అడ్డ మీద కూలీలా? అంటే నిరుద్యోగం అంటే మీ దృష్టిలో అదా? మరి అడ్డ మీద కూలీల దగ్గరికి నువ్వు ఎందుకు పోయినావు? నిన్న నిజంగా అడ్డ మీద కూలీలే కదా. అడ్డ మీద కూలీల దగ్గరికి నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు పోయినావు? ఎందుకు ఆమె ఇచ్చినావు? మళ్ళీ నీ అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా మాయ మాటలు ఎందుకు? మీ మాటలు ఒకటి, మీ చేతలు ఒకటి. మీ మాట వేరు, మీ తీరు వేరు. మీ పంతనం వేరు, మీరు చేసేది వేరు. మీరు చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. అన్ని అబద్ధాలు.
ఇక మేము గుర్తిస్తున్నాం, మేము రేపు స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మీ మీ పంతం పడతాం, మేము అవసరమైతే మేమే పోటీ చేస్తాం. అంటే మొన్న చిక్కడపల్లి లైబ్రరీ కూడా అద్దంకి దయాకర్ గారు వచ్చి 2 రోజుల్లో మీకు ముఖ్యమంత్రిని కల్పిస్తా అని చెప్పేసి అనడం జరిగింది, హామీ కూడా ఏం జరిగింది. మరి దానిపై మళ్ళీ ఏమైనా స్పందన వచ్చిందా? సో నిన్న అందరూ బల్మూరు వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ ముఖ్యమంత్రితో ఉన్న పరిస్థితి. సో ఏంటి ఏమైనా అప్డేట్ ఇప్పించిలా? ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదన్న. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో తిరిగిన కాడ అద్దం దయాకర్ పైన కొంచెం మాకు నమ్మకం, ధైర్యం ఉండే, అరే అన్న వచ్చిండు మాకు ఏదైనా చేస్తాడని మాకు ఆశ కలిగింది. మేము వెయిట్ చేసినాం కూడా. ఇప్పటికి ఇన్ని రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ మధ్యలో మళ్ళీ ఈ నిరుద్యోగులు ఏదో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు ఒక మీడియాలో ఒక చిన్న ప్రకటన చేశారు. ఏమనంటే డిప్యూటీ సీఎంతో చర్చలు ఉంటాయని చెప్పేసి. అది కూడా ఆ టైం కూడా అయిపోయింది. అంటే వీళ్ళు చెప్తారు కానీ చేయరు. ఈ అద్దంకి దయాకర్ పైన నిన్నటి వరకు నమ్మకం ఉండే. కనీసం నిన్న సీఎం ఇంటికన్నా కనీసం ఒక 50 మంది నిరుద్యోగులు పిలిచి మాట్లాడతారేమో, అడుగుతారేమో అంటే పోయి ఆడ మొత్తం అలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోరు. వీళ్ళేమో సైలెంట్ కూర్చొని తందానాన్ని చప్పట్లు కొడుతున్నారు. సో అంటే మీటింగ్ మొత్తంలో చూస్తుంటే ఎక్కడ నిరుద్యోగులు ఉన్నట్టు అనిపించిందా? మొత్తం కూడా కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ వచ్చింది. ఇప్పుడు మేము అంటున్నాం డైరెక్ట్గా, మీ కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ వచ్చింది అక్కడికి. మీ కార్యకర్తలు వచ్చారు, మీ కట్టర్ కార్యకర్తలు వచ్చారు. లేకపోతే ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి నిరుద్యోగి తెలుసు. వాటి సపోర్ట్లు కొడతాడన్నా? ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎవడన్నా సపోర్ట్లు కొడతాడా? ఆడ వచ్చింది మొత్తం ప్రధానికి సపోర్ట్లు కొడుతుర్రు అంటే వాళ్ళ పెయిడ్ బ్యాచ్ కదా. ఖచ్చితంగా స్పందిస్తున్నారన్న. మరి అంటే డిసెంబర్లో కూడా మళ్ళీ వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా, నేను ఒక్కనే వస్తా, ఎవరు ఉండరని చెప్పేసి అంటావు. నిరసనలు తెలిపేవాళ్ళు తెలుపుకోవచ్చు అని మాట్లాడతారు. ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏంటంటే గతంలో నా ఉద్యమాలు చేసినప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఇంత చర్యలు తీసుకోలేదు. మేము అశోక్ నగర్లో విచ్చలవిడిగా ఉద్యమాలు చేసినాం. మాకు ఏ రోజు కూడా మా జీవన శైలికి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ప్రతిరోజు అడ్డంకే, ప్రతిరోజు మా జీవన శైలికి ఇబ్బంది కలుగుతుంది. ఇంటెలిజెన్స్ వస్తాడు, వాడొస్తాడు, ఈడొస్తాడు. ఊళ్ళల్లో ఉండగానే ఇంటికి పోయి పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఊళ్ళల్లో భయానికి కుటుంబ నేపథ్యంలో ఇంటికి పోలీసులు వచ్చిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళని ఏదో దొంగలేక చూస్తారు. ఇట్లా తయారు చేస్తుండు. మాకు మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు అనుకుంటారు, మీరు ఒక కలగంతురు ఏంటంటే ఇప్పుడు ఒక 40,000 ఇచ్చేసి 1,00,000 ఉద్యోగాలు వేసి ఎలక్షన్ ముందర మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందర మిగతా ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల యొక్క మెప్పు పొందాం అనుకుంటున్నావు. కానీ అది కష్టం, అది అసాధ్యం. అది ఎందుకంటే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్లోపు ఇవ్వాలి. ఇవ్వకపోతే మరో ఉద్యమం చేస్తాం. ఎందుకంటే మా తెలంగాణ ఉన్న నేపథ్యం ఉద్యమాల నేపథ్యం. మేము అందరం కూడా ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు సరే మీరు అన్నారు మేము ఇంకో ఏడాది టైం ఇస్తాం. ఈ ఏడాది టైంలో ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు నింపాల్సిందే. నువ్వు ఏదో 2028 ఎలక్షన్లకు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇద్దాం అనుకుంటున్నావు, అది కుదరదు. ఖచ్చితంగా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు వేయాల్సిందే. వేయకపోతే మేము మాత్రం ఊకునేది. మీ పైన మేము తిరగబడతాం, పోరాడతాం.